కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ నుంచి కాసేపట్లో కోర్టుకు తరలించున్నారు. లగ్జర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను వికారాబాద్ డిటిసి సెంటర్ తరలించి అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కొడంగల్లోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించనున్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్ స్టేషన్ నుంచి కాసేపట్లో కోర్టుకు తరలించనున్నారు. లగ్గిచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను వికారాబాద్ డిటిసి సెంటర్ తరలించి అక్కడి నుంచి పరిగి పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. వైద్య పరీక్షల అనంతరం కొడంగల్లోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. నరేంద్రాచారి. రాజేంద్ర, ప్రస్తుతం పరిగి నుంచి నేరుగా కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి పట్నం నరేంద్ర తరలించడం జరిగింది. ప్రస్తుతానికి కొడంగల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పట్నం నరేంద్ర రెడ్డికి వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా కొడంగల్లోని మెజిస్ట్రేట్ ముందు ఆయన మరి కాసేపట్లో ప్రవేశపెట్టనున్నారు. అయితే భారీ బందోబస్తు మధ్య ఆయనను ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పరిగి నుంచి నేరుగా కొడంగల్కు తరలించారు. అయితే ఇక్కడ నుంచి మరి కాసేపట్లో పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మరి కాసేపట్లో కొడంగల్లోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపడుతున్నారు. అదే ఇందుకు సంబంధించి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు పూర్తిగా కొడంగల్ తన ఆధీనంలోకి తీసుకుని రావడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే లగచర ఘటన జరిగినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా దాదాపు 4-5 గ్రామాల్లో కూడా ఇప్పటి వరకు కూడా మొబైల్ సేవలు కానీ మన ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఏవి కూడా పూర్తిగా కనెక్షన్ కట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే అన్ని ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇప్పుడు కొడంగల్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పట్నం నరేందర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి నేరుగా కొడంగల్ మెజిస్ట్రేట్ ముందు ఆయన మరి కాసేపట్లో హాజరుపరచున్నారు. అక్కడ హాజరుపరిచిన తర్వాత ఈ కోర్టు నుంచి నేరుగా పరిగి జైలుకి తరలిస్తారా లేకపోతే చెన్నపల్లికి జైలు తరలిస్తారనేది మా ఉంది. తర్వాత అక్కడ నుంచి ప్రస్తుతానికైతే పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి మాత్రం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ నుంచి నేరుగా మరి కాసేపట్లో ఇక్కడ వైద్య పరీక్షల అనంతరం నేరుగా సిగ్నల్ రైట్. మొత్తంగా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తరలించున్నారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు లగ్జర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికొద్దిసేపట్లో కోర్టుకు హాజరుపరుచున్నారు. దీనికి సంబంధించి రాజేంద్ర, ప్రస్తుతం ఇప్పుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బయటకు రావడం జరిగింది. వైద్య పరీక్షల తర్వాత నేరుగా కొడంగల్లోని ఎదురుగా ఉన్నటువంటి కొడంగల్లోని ఎదురుగా ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి ముందుకు తీసుకెళ్తున్నారు. భారీగా టీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ రావడం జరిగింది. పట్నం నరేందర్ రెడ్డి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. భారీగా పోలీసులు మన దగ్గర చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉత్కంఠ పరిస్థితి అవుతుంది. కోర్టు ఆవరణలోకి ఇప్పుడే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు భారీ బందోబస్తు మధ్య తీసుకెళ్లడం జరిగింది. అయితే చాలా మంది కూడా టీఆర్ఎస్ కార్యకర్తలతో రావడం జరిగింది. అయితే చాలా మంది చూస్తున్నాం ఈ కోర్టు ప్రాంగణం అంతా కూడా కార్యకర్తలతో తీసుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ చూసినా కూడా అంటే కార్యకర్తలు కూడా పోలీసులు అదుపు చేస్తున్న పరిస్థితి. రాజేంద్ర, ఇక్కడ మరి కాసేపట్లో జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టేందుకు పోలీసులు పట్నం నరేందర్ రెడ్డి కూడా పోలీసులు కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే కొడంగల్లో కనిపిస్తుంది. కొడంగల్లో ఉత్కంఠ పరిస్థితి కనిపిస్తుంది. భారీగా టీఆర్ఎస్ శ్రేణులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తమ నేతలు వెంటనే ఈ ప్రాంగణం అంతా కోర్టు ప్రాంగణం అంతా కూడా కార్యకర్తలు కిక్కెర్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది.
రైట్ రైట్ థ్యాంక్ యూ నరేంద్ర సార్. మొత్తంగా లగిచర్ల ఘటనకు సంబంధించి పట్నం నరేంద్ర రెడ్డిని కోర్టుకు తరలిస్తున్నారు పోలీసులు. కోర్టు వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు ఎటువంటి సంఘటనలు జరగకుండా. అయితే ప్రస్తుతం వైద్య పరీక్షలు అనంతరం కోర్టుకు తరలిస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగి కోర్టుకు తరలిస్తున్నారు.